కావలి మున్సిపాలిటీలోని 16వ వార్డు ముసునూరు మర్రిచెట్టు కాలనీలో ఆదివారం శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఘన స్వాగతం పలికిన స్థానికులు హారతులిచ్చి వారి ఆదరాభిమానాలు చాటుకున్నారు. మొత్తం మీద 214వ రోజు కాగా కావలి మున్సిపాలిటీ పరిధిలో 4 సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కనపర్తి రాజశేఖర్, పేరం వెంకటేశ్వర్లు, కుందుర్తి కామయ్య, షాహుల్, చెన్ను ప్రసాదరెడ్డి, షేక్ చెన్నయ్య తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. కార్యక్రమం ఈరోజు 2023 డిసెంబర్ 31వ తేదీ మనకి చివరి రోజు. గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ఈ సంవత్సరంలో కావలి పట్టణంలో సంపూర్ణంగా ముగింపు జరపడం నిజంగా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాను. కావలి పట్టణ ప్రజలందరూ కూడా నేను ప్రతి ఒక్క ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఏ విధంగా ఆహ్వానించారో, ఆదరించారో, హారతిచ్చారో, మీ ఆప్యాయతని, అనురాగాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోను. తప్పకుండా మీ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటాను. కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లటమే మా ధ్యేయంగా తప్పకుండా పనిచేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కావలి నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యంగా ఒక్క రామాయపట్నం, అదేవిధంగా మన ఫిషింగ్ హార్బర్, అదేవిధంగా మన కావలి ట్రంక్ రోడ్డు, ఏవైతే ప్రాజెక్ట్స్ మేము అనుకుని ఉన్నామో, అదేవిధంగా అరూరు మండలం కావచ్చు, దగదత్తి మండలం కావచ్చు, భోగరు మండలం కావచ్చు, కావలి రోగ మండలం కావచ్చు, దాంతోపాటు కావలి పట్టణం కావచ్చు, వీటన్నిటిలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా అవి కొన్ని కంప్లీట్ చేయడం జరిగింది, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా తప్పకుండా కంప్లీట్ చేసి కావలి ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా తప్పకుండా చేస్తామని ఈరోజు నాకు ఎంతో సంతోషం ఉంది. ప్రతి ఒక్క ఇంటిని, కావలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటిని కూడా నేను గడప తొక్కడం జరిగింది. వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ ఆప్యాయతలు అడగడం జరిగింది. అందుకు నేను చాలా ధన్యుడయ్యాను. తప్పకుండా మీరంతా కూడా మంచి మనసుతోటి కావలి నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే తప్పకుండా మళ్ళా మనం జగనన్నని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలి. రాబోయే ఎన్నికలు తప్పకుండా మీ అందరి ఆశీస్సులు కూడా తప్పకుండా నాకు కూడా ఉండాలి. అప్పుడే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తప్పకుండా ఏవైతే పెండింగ్ వస్తూనే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయగలిగితే తప్పకుండా మనకి మన నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి పోద్ది. కాబట్టి మీ అందరి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని, అదేవిధంగా మీ అందరికీ కూడా మా అక్క చెల్లమ్మగా కావచ్చు, అవ్వాతాతగా కావచ్చు, చిన్నగా కావచ్చు, పెద్దగా కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.